అత్యంత కృపా కనికరము కలిగిన మన ప్రియుడు మహాదేవుడు యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఒకసారి ఈ విధంగా ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మీ ముందు ధ్యానించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 3వ వచనం. నలిగిన రెల్లును అతడు విడువడు, మకమకలాడుచున్న జనుపనార ఒత్తిని ఆర్పడు. ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం, నలిగిన రెల్లును విడువని దేవుడు. యెషయా దేవుని సేవకుడు అనగా యేసుక్రీస్తు యొక్క స్వభావం గురించి వివరిస్తూ ఆయన ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. ఆయన ఎటువంటి స్వభావం కలిగిన దేవుడు అంటే నలిగిన రెల్లును విరువని దేవుడు. ఈ లోకపు రాజులు, అధికారులు నలిగిన వాటిని పక్కన పెట్టేస్తూ ఉంటారు. అనగా జ్ఞానం లేని వాటిని, బలహీనమైన వాటిని మాకు వద్దు ఇవని పక్కన పెట్టేస్తూ ఉంటారు. వీటి వల్ల మాకు అవసరత లేదు అని పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఆ విధంగా పక్కన పెట్టిన ప్రతిసారి ఆ వ్యక్తి లేకపోతే ఆ యొక్క సమూహము అయ్యో మమ్మల్ని పక్కన పెట్టేశారు, ఎందుకంటే మాకు జ్ఞానం లేదనే కదా, మేము బలహీనులమనే కదా. కానీ దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా, యేసుప్రభు ఎటువంటి దేవుడు అంటే నలిగిన వారిని విరువని దేవుడు, బలపరిచే దేవుడు. నువ్వు బలహీనమైన స్థితిలో ఉన్నావా, నలిగిన స్థితిలో ఉన్నావా, దేవుడు నేను బలపరచడం ఆయనకి ఇష్టమైనది. బైబిల్లో సమరయ స్త్రీ అని సమరయ జాతికి చెందిన ఒక స్త్రీ మధ్యాహ్నం వేళ నీళ్లు చేదుకొనుటకు బావి దగ్గరికి వెళ్ళింది. ఆమె మధ్యాహ్నం సమయం వెళ్ళడానికి గల కారణం ఏమిటంటే ఆమె ఒక బలహీనురాలని ఆమె అనుకుంది. నేను పాపిని, నేను సమరయ స్త్రీని కనుక నేను మధ్యాహ్నం చేదుకొనుటే మేలు అనుకుని మధ్యాహ్న కాల సమయం వెళ్ళింది. కానీ ప్రభు ఆ సమరయ స్త్రీని ప్రేమించి ఆమెకు శాంతి అనే జీవజలం ఇచ్చి ఆ ఊరంతటికి కూడా దేవుని రక్షణ ప్రకటించే గొప్ప సాధనముగా, బలమైన సాధనంగా దేవుడు వాడుకున్నాడు. ఎందుకంటే జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు జ్ఞానహీనులను వాడుకుంటాడు, బలవంతులను మరి సిగ్గుపరచడానికి దేవుడు బలహీనులను వాడుకుంటాడు. పిల్లారా, ఈరోజు నీ స్థితి బలహీనంగా ఉందేమో, ఈ లోకం నిన్ను వద్దనుకుంటుందేమో, మనుషులు నీ అనుకున్న వారే, నీ బంధువులే నిన్ను పక్కన పెడేస్తూ ఉన్నారు, నీ కొలీగ్సే నిన్ను చిన్నచూపు చూస్తూ ఉన్నారు, నీ వల్ల మాకు ఉపయోగం ఏమీ లేదని. కానీ ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. ప్రభు నిన్ను బలపరచడం ఆయనకి ఇష్టమైంది. నీ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధికి వస్తే ఆయన నిన్ను వాడుకొనుట ద్వారా తన నామాన్ని మహిమపరచుకోవాలనుకుంటున్నాడు. ఒకరోజు ఒక వయోలిన్ వాయించే విద్వాంసుడి దగ్గరికి ఒక రాజుగారు వెళ్ళారట. ఆ రాజుగారు వెళ్ళినప్పుడు ఆ రాజుగారు ఆ వయోలిన్ వాయిస్తున్న విద్వాంసుని వాయించు అని చెప్పినప్పుడు వాయించడానికి తన వయోలిన్ తీసినప్పుడు అది ఒక పక్క పగిలిపోయి 2-3 చోట్ల ఘాట్లు పడి చాలా పాతదిగా ఉంది. రాజుగారు అది చూశానట. ఎవయ్యా, నువ్వు పేరు మోసిన విద్వాంసుడువు, నువ్వు చాలా బాగా వాయిస్తావని నేను విని ఉన్నాను, ఇదేంటి పాత వయోలిన్ పట్టుకొచ్చావు, దీన్ని మార్చేచ్చు కదా, ఎందుకు దీన్ని వాడుతున్నావు అంటే ఒక చిన్న నవ్వి అయ్యా ఇది పాతదని చూస్తామన్నారు, కానీ దీని నుంచి వచ్చే సంగీతం చాలా మాధుర్యంగా ఉంటుందని ఒకసారి ఆ తీగలు సరిచేసి వాయించడం ప్రారంభించినప్పుడు ఆ రాజ్యసభలో ఉన్న వారందరి కళ్ళ కన్నీళ్ళు వచ్చాయట. ఎందుకంటే ఆ తీగల నుంచి వచ్చిన నాదం అంత మాధుర్యంగా ఉంది. నీ దేవుడు మన తండ్రి, మన యజమానుడు, మన రాజు అటువంటి దేవుడే. ఈ లోకం వద్దు, దీనివల్ల మాకు ఉపయోగం లేదు అని పక్కన పెట్టేద్దాం అనుకుంటుంది. కానీ ప్రభు ఆ పక్కన పడిపోయే స్థితిలో నుంచే, ఆ నలిగిపోయిన స్థితిలో నుంచే దేవుడు నిన్ను లేవనెత్తి దేవుడై ఉన్నాడు. ప్రియబిడ్డ, ఈరోజు నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ నీ పరిస్థితులు చూసి కృంగిపోకు. నీ యొక్క ధనము లేని స్థితిని బట్టి కృంగిపోకు, నీ యొక్క ఆరోగ్యం లేని స్థితిని బట్టి కృంగిపోకు, ఉద్యోగం పోయిన స్థితిని బట్టి కృంగిపోకు, నీ జ్ఞానం లేని స్థితిని బట్టి కృంగిపోకు. నీ పరిస్థితి ఏదైనా ప్రభు చేతులు పెట్టు. నలిగిన రెల్లును ఆయన వాడుకునే దేవుడై ఉన్నాడు, బలపరిచే దేవుడు అన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మరి ఒక్కసారి నేను బలపరుస్తూ ఉన్నాడు. నీ స్థితి ఏదైనా, నీ గతి ఏదైనా ప్రభు ఈ ఉదయకాల సమయంలో నేను దర్శిస్తూ ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, కృప, కనికరము కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నాయన తండ్రి, ఈ వాగ్దానం ఎవరైతే వింటూ ఉన్నారో
ప్రతి బిడ్డ జీవితంలో నీ ఆత్మకార్యం జరిగించండి ప్రభా. అయ్యా తండ్రి, నలిగిన రెల్లుని విరువని దేవా, అయ్యా నేను మకమకలాడుతున్న జనపనారవతిని ఆర్పని దేవా, అయ్యా బిడ్డలు కలిగిన ప్రతి బలహీనమైన స్థితిలో, ప్రతి లేమి కలిగిన స్థితిలో అయ్యా నీ వాక్యము ద్వారా బిడ్డలను బలపరిచి ప్రభా, వారి జీవితంలో నీ కొరకైన ఘనమైన కార్యములు జరిగించమని ప్రభా, వారి జీవితంలో ఈరోజు సమస్యగా ఉన్న ప్రతి సమస్యను అయ్యా ప్రార్థన ద్వారా సాక్ష్యముగా మార్చమని, నీ కృప ద్వారా సాక్ష్యంగా మార్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరి ఒకసారి మీ అందరికీ వందనాలు. చూస్తూనే ఉండండి ఎజ్రా ప్రసాద్ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.